హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రుద్రభూమి రియాలిటీ. నేను మీ వెంకన్న రుద్ర ప్రాపర్టీ ప్లానర్. ఈ రోజు టాపిక్ వచ్చేసి న్యూ ఎంపీ ఎలక్షన్ తర్వాత మన గవర్నమెంట్ ఈవెన్ ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, హైదరాబాద్ ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్ తర్వాత అనే దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మన సీఎం గారు ఒక చిన్న న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టిల్ అవుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతుంటుంది. ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి. ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికి వస్తే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు, తక్కువ కడిగితే అమ్మడం ఎందుకని వీళ్ళు అనుకుంటారు. సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. హైదరాబాదు నగరానికి సహజ సిద్ధమైన వనరులు, అవకాశాలు, పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎక్కడా పడిపోలేదు, కానీ కొంత ఆగుతుంది. ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది. మనకు 3 నెలలు అసెంబ్లీకి పోయింది, మళ్ళీ ఒక 4 నెలలు పార్లమెంట్కి పోయింది. ఈ 7 నెలలల్లో రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు. ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొద్ది మందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు, ఒక పాలసీ తీసుకొస్తాం. 3-4 మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్లోనే మొత్తం గుత్తాధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది. పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు, బి పాసు, ఐ పాసు, టీ పాసు ఏదో అన్నాడు కదా, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే, మాన్యువల్గా పెట్టారు. అవి కూడా నిన్నమన్న చర్చలైనా బాలకృష్ణ తెలుసు కదా. ఎలక్షన్ మూమెంట్లో చాలా వరకు మనీ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఎలక్షన్ల మూమెంట్లో మాత్రమే, ఎందుకంటే మనీ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది కొంచెం స్లో ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏమవుతుంది అంటే మనీ ఫ్లోటింగ్ అనేది చాలా వరకు వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం ఈజీ టు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీగా మూవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎలక్షన్ మూమెంట్లో ఏమవుతుందంటే గవర్నమెంట్ చెకింగ్ పాయింట్స్ ఇలాంటివి ఉంటాయి. దానివల్ల మనకు రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ అనేది స్లో ఉంటుంది. ఆఫ్టర్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ గవర్నమెంట్ సెట్ అవ్వడానికి అండ్ ఇంతకుముందు గవర్నమెంట్ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇప్పుడు మనం ఏమేమి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, దానికి మినిమం ఒక 3 to 6 months అనేది టైం పడుతుంది. ఆఫ్టర్ ఆ టైం తర్వాత ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, టోటల్ గవర్నమెంట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ మొత్తం ఆలోచించి ఈ ఏరియాలో ఈ డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ దీనికి సంబంధించిన డెవలప్మెంట్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనతో గవర్నమెంట్ అనేది ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం గైడెన్స్ అనేది జరుగుతుంది. అండ్ చాలా వరకు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. బట్ ఈవెన్ ప్రతి ఒక్క చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ప్రతి ఒక్కరి రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే ఉంటుంది. ఈవెన్ అది ఎలా అంటే ఈవెన్ డ్రైవర్స్ కానీ, ఈవెన్ ఒక వెంచర్ వేసారనుకోండి, వెంచర్ లో వర్క్ చేసే పీపుల్, ట్రాక్టర్ డ్రైవర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అండ్ డైలీ లేబర్స్, ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబింగ్ వర్కర్స్ అండ్ టైల్ వేసే పర్సన్స్, పెయింటింగ్, ఇలా చాలా మంది ఒక ఏదైనా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ జరగాలంటే వీళ్ళందరితో ప్రాపర్ ప్లానింగ్ అనేది జరగాలి. అండ్ ఆ ప్రాపర్ ప్లానింగ్ వీళ్ళందరి ద్వారా ఈవెన్ న్యూస్ పేపర్ వేసేవాళ్ళు కానీ, పాలు వేసేవాళ్ళు కానీ అండ్ టీవీ యాడ్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా డౌన్ అవ్వదు. ఎందుకు అంటే మేజర్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఎక్కడైనా ల్యాండ్ మనం కొన్నాం అనుకోండి, ఆ ల్యాండ్ ఎప్పుడు కూడా డౌన్ ఫాల్ అవ్వదు. బట్ అది కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే అక్కడ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన డెవలప్మెంట్ కాకపోతే అది స్లో డౌన్ అవుతుంది కానీ బట్ పడిపోవడానికి అయితే ఆస్కారం ఉండదు. అండ్ ఈవెన్ హైదరాబాద్ సర్వైనింగ్ ఏరియాల్లో మాత్రము 100% గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ఎండింగ్ లో మీ అందరికీ క్లారిటీ వస్తుంది. RRR హైదరాబాద్ సిటీ చుట్టూ మనకు RRR ఆల్రెడీ రేపు ఎలక్షన్ అయిపోగానే అనౌన్స్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చిన్న ప్లానింగ్ అనేది చేంజ్ చేస్తున్నారు RRRది. అదొకటి ప్రాసెస్ కాగానే నెక్స్ట్ ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే ఈ RRR అనేది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంటది. అండ్ దీని తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ప్లానింగ్ ఏంటి అంటే ఈ RRR చుట్టూ మనకు MMTS కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అండ్ దీంతో పాటు మనకు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మనకు మెట్రో కూడా ప్లానింగ్ జరుగుతుంది. హైదరాబాద్ టు విజయవాడ వరకు హై స్పీడ్ ట్రైన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అది ఏంటి అంటే మేజర్ గా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ వరకు 6 hours లో జర్నీ కావాలన్న ప్లానింగ్ లో 220 km/h కి ఇది ప్లానింగ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్.
డెవలప్మెంట్. ఇది ఎప్పుడైతే ఈ ట్రైన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ చాలా తక్కువ జర్నీలో విజయవాడ వెళ్తాం, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తాం. ఇది ఈజీ టు యాక్సెసిబిలిటీ. దీనివల్ల చాలా వరకు అండ్ ఈ హైదరాబాద్ టు విజయవాడ హైవే ఉన్న మార్గ మధ్యలో ప్రతి ఒక్క సిటీకి ఈజీ టు యాక్సెసిబిలిటీ అవుతుంది. అండ్ దీంతో పాటు గవర్నమెంట్ ఇంకో ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మా సిటీ నుంచి ఫార్మా విలేజెస్ కి దాన్ని చిన్న ప్లానింగ్ అనేది చేంజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏంటంటే మూసీ రివర్ ప్రాజెక్ట్ అనేది మొత్తం క్లీనింగ్ ప్రాపర్ గా ఒకప్పుడు వెనకట ఎలా ఉండదు అలా ప్లాన్ చేద్దాము, దాన్ని క్లీనింగ్ చేద్దాము అనే ప్రాసెస్ లో గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. అండ్ దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్ ఏంటి అంటే, ఇండియాకి సెకండ్ రాజధాని కోసం చాలా స్టేట్స్ తిరిగారు. బట్ అన్నిటికంటే ఏది బాగుంది అని చూస్తే హైదరాబాద్ సిటీ అనేది నెంబర్ 1 ఉంది. అండ్ దీని ఎందుకు నెంబర్ 1 ఉంది అంటే రీజన్ ఏంటంటే, హైదరాబాద్ సిటీలో 2 ఎయిర్పోర్ట్స్ ఉండడము, అండ్ హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న అన్ని హైవేలు, ఈవెన్ విజయవాడ హైవే కానీ, అండ్ వరంగల్ హైవే కానీ, అండ్ దాంతో పాటు బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ఈ సాగర్ హైవే కానీ, ఇన్ని హైవేలు ఉన్నాయి. బట్ ఈ హైవేకి యాక్సెసిబిలిటీ అండ్ ల్యాండ్ బ్యాంకింగ్ కానీ, పెద్ద పెద్ద హైవేస్ కానీ ఇవన్నీ ఉండడం చాలా ప్లస్ పాయింట్. అండ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, సిటీ అనేది చాలా వరకు రానున్న రోజుల్లో ఎక్స్పాన్షన్ అవ్వడానికి చాలా పెద్ద ఛాన్సెస్ అనేది హైదరాబాద్ సిటీకి ఉంది. అందుకే ఈ హైదరాబాద్ సిటీ రానున్న రోజులలో గ్లోబల్ సిటీగా ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తుంది, ఇండియాకి సెకండ్ రాజధాని హైదరాబాద్ కాబోతుంది. ఇది 100% అవుతుంది. అండ్ ఇలాగే ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 100% గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మాత్రం పక్కా, ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు లీగల్ గా కంపల్సరీ చెక్ చేసుకోండి. అండ్ హెచ్ఎండి అప్రూవలా, డిటిసిపి అప్రూవలా, లేదు రేరా ఉందా, అండ్ ప్రతి ఒక్కటి లీగాలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈవెన్ కాస్ట్ ఎవరి పేరు మీద ఉంది ఆ ప్లాట్ అండ్ ఆ వెంచర్, బట్ అది ఈసీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్లాట్ కొనుక్కోవాలి. చాలా మంది రియల్ ఎస్టేట్ లో కొంతమంది ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అనడానికి కొన్ని ఆలోచన చెప్తుంటారు. అది ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఇవాళ ఒక వెంచర్కి వెళ్ళాము, ఒక 30,000 per square yard అని వాళ్ళు చెప్పారు. బట్ కస్టమర్ ఏం అడుగుతాడు అంటే 25,000 కి ఇస్తారా ఇవ్వరా అని అడుగుతారు. బట్ ఎప్పుడైతే మనం 25,000 కి ఆ కస్టమర్ కి ఆ ప్లాట్ సేల్ చేసామనుకోండి, అప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ అనేది స్లో ఉంది ఆ ఏరియాలో అని ఆలోచన. అండ్ లేదు, ఒక కస్టమర్ కి మనం 30,000 చెప్పినప్పుడు కస్టమర్ 25,000 అడిగితే, సార్ ఒక్క రూపాయి కూడా తగ్గదు, 30,000 కి కంపల్సరీ మీరు కొనుక్కోవాల్సిందే, మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే లేదు అని అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ అక్కడ రియల్ ఎస్టేట్ అనేది గ్రోత్ అయింది, ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది, అంతకు మించి ఒక్క రూపాయి కూడా తగ్గదు అని కారణం, మెయిన్ రీజన్. ఇలా మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి ఎక్కడైనా ప్రాపర్టీ కొనే ముందు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి. విజయవాడ హైవేకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉంటే 100% కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.